ఏమని? నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు, కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే, మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభువు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే